హలో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటో తెలుసా? మ్యాథమెటిక్స్. ఎందుకంటే రీజనింగ్ అండ్ జీకే ఈ రెండు అందరూ కూడా సాల్వ్ చేయగలుగుతారు, కానీ మ్యాథ్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లాస్ట్ ఇయర్ పేపర్ ఒకటి తీసుకుని మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని తక్కువ టైంలో ఎలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్ us go. See the first question. Find the value of question mark if the mean of the data set 18, 16, 22, 33 and question mark is equal to 16. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, మనకి ఒక డేటా సెట్ ఇచ్చేసారు, అందులో 5 నెంబర్స్ ఉన్నాయి, వాటి మీన్ వచ్చి 16. మీన్ అంటే ఏంటి? యావరేజ్. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకు 5 నెంబర్స్ ఉన్నాయి, 5th నెంబర్ తెలియదు కాబట్టి వి అస్యూమ్ ఇట్ యాజ్ ఎక్స్. సో ఈ 5 నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుందంటే వాటిని మనం యాడ్ చేయాలి. 18 + 16 + 22 + 13 + x. 5 నెంబర్లు కాబట్టి యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది యావరేజ్. యావరేజ్ 16 అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇక్కడ న్యూమరేటర్లో యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 18, 22 కలిపితే 40, 16, 13 కలిపితే 29, 40, 29 కలిపితే 69 అండ్ ఇంకా x ఉంది ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు బై 5 అవతలకి వెళ్తే మనకి మల్టిప్లై అవుతుంది కదా. 16 × 5 is 80. సో x ఈజ్ ఈక్వల్ టు 11. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఆడ్ స్టేట్మెంట్. 2 lines are perpendicular to each other if they are. పర్పెండిక్యులర్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ 90 degrees అన్నారు. రెండు లైన్ల మధ్య 90 degrees ఎప్పుడు ఉంటుంది? సో adjacent sides of a rectangle. రెక్టాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్స్ మధ్య ఉంటుంది అని అంటున్నాడు. ఎడ్జసెంట్ సైడ్స్ అంటే పక్క పక్కనే ఉండే సైడ్స్. సో ఈ రెండింటికి మధ్యలో 90 ఉంది అండ్ ఈ రెండింటికి మధ్యలో 90 ఉంటుంది. ఇక ఏ రెండు తీసుకున్నా కూడా 90 degrees. దే ఆర్ పర్పెండిక్యులర్ ఓన్లీ. డయాగనల్స్ ఆఫ్ ఏ రాంబస్. రాంబస్ తీసుకుంటే రాంబస్లో డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఆల్వేస్. సో రాంబస్ డయాగనల్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. ఓకే. హైపోటెన్యూస్ అండ్ వన్ సైడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దానికి హైపోటెన్యూస్ ఒక సైడ్, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 90 అయితే కాదు, ఎందుకంటే హైపోటెన్యూస్ ఇన్వాల్వ్ అయిన యాంగిల్స్ రెండు కూడా 90 కావు. ఎందుకంటే ఈ యాంగిల్ 90, ఈ రెండు 90 కాకుండా వేరే ఉంటాయి. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మనకి హైపోటెన్యూస్కి ఇంకొక సైడ్కి యాంగిల్ అయితే 90 అయితే ఉండదు. ఇది ఆడ్గా ఉంది. అండ్ లాస్ట్ వన్ కూడా చూద్దాం. అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ తీసుకుంటే అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ 90. సో ఆడ్ స్టేట్మెంట్ అని అడిగారు కాబట్టి ఏబిడి అన్ని కూడా 90 ఉన్నాయి, సిలో మాత్రం అట్లా 90 లేదు కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A certain number of men agreed to do a work in 20 days. 5 men did not come for work. Other completed the work in 40 days. Find the number of men who had agreed to do the work. So question మనం అర్థం చేసుకుంటే, సో సర్టెన్ నంబర్ ఆఫ్ మెన్ అంటే ఎంతమందో మనకు తెలియదు, వాళ్ళకు పని ఒప్పుకున్నారు, 20 days లో పని చేస్తున్నారు. సర్టెన్ నంబర్ తెలియదు కాబట్టి ఎంతమందో మనం ఎక్స్ అని అనుకుందాం. ఓకే. ఎక్స్ మెంబర్స్ 20 days లో పని చేయాలి. అయితే ఏమైంది? 5 men did not come. 5 పనికి రాలేదు. దానివల్ల ఏమైంది? వర్క్ 40 days పెట్టింది. సేమ్ వర్క్. ఓకే. సో నెంబర్ ఆఫ్ మెన్ హూ హ్యాడ్ అగ్రీడ్ టు డూ వర్క్ ఒరిజినల్లీ. యాక్చువల్గా ఒప్పుకున్న వాళ్ళు ఎంత అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఎక్స్ మెంబర్స్ 20 days లో పని చేస్తామని ఒప్పుకున్నారు. సో టోటల్ వర్క్ ఏంటంటే x × 20, నెంబర్ ఆఫ్ మెన్ × డేస్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఏం జరిగింది? 5 members రాలేదు, అంటే వీళ్ళలో 5 రాలేదు, యాబ్సెంట్ అయ్యారు. x - 5 నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ ఇప్పుడు డేస్ ఎన్ని పట్టిందంటే 40 days పట్టింది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 20 goes 2 times. x is equal to 2x - 10. సో ఈ x ఇటువైపు వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది, 2x - xx. -10 ఇటు పక్కకు వస్తే +10 అవుతుంది. సో యాక్చువల్గా వస్తామన్న వాళ్ళు, వర్క్ ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 10 members. నెక్స్ట్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద పాజిటివ్ ఇంటిజర్స్ 60 and 100? 60, 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని అంటారు. సో ప్రైమ్ నెంబర్ 60, 100 మధ్యలో ఏమొస్తాయి? 61, 67, 71, 73, 79, 83, 89 and 97. This is the list of prime numbers between 60 and 100. కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన ఛానల్లో ప్రైమ్ నెంబర్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసాం. సో మీకు ఏమైనా ప్రైమ్ నెంబర్స్ బై హార్ట్ చేయాలన్నా, వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్. A trader sells 2 articles for 1875 each. If he gains 25% on one and loses 25% on other, then what is the value of the loss? సో ఈ క్వశ్చన్ చదివిన వెంటనే ఇది కొంచెం టైం పడుతుంది, క్యాలిక్యులేషన్ పెద్దగా వస్తుంది అన్న డౌట్ అనేది నాకు అయితే వచ్చింది. సో నేనేం చేస్తానంటే, ఎగ్జామ్లో నేను ఏమైనా చెప్తూ ఉంటాను, ఇక్కడ కూడా అలానే ఉంటాను. సో ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు సాల్వ్ చేయను, ప్రస్తుతానికి స్కిప్ చేస్తాను. నేను వదిలేయట్లేదు, ప్రస్తుతానికి స్కిప్ చేసి నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసినా, టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసినా వచ్చే మార్క్స్ ఒకటే. సో మీరు ఈగోకి పోయి నేను ఇది చేసి తీరుతాను ఇక్కడే అట్లా పెట్టుకోవద్దు, మనకి టైం ఇంపార్టెంట్. దీని సంగతి మనం తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అయితే వదిలేదు. నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y into y power 4 - y square - 5 when y is equal to 5. వెరీ సింపుల్ క్వశ్చన్, జస్ట్ సబ్స్టిట్యూషన్. సో y ప్లేస్లో మనం 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 5 × 5 power 4 - 5 square - 5. జస్ట్ y = 5 సబ్స్టిట్యూట్ చేసాం. సో 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. అండ్ 5 power 4 అంటే 5 స్క్వేర్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే 5 power 4 అవుతుంది. 25 స్క్వేర్ చేస్తే 625 × 5.
సో 625లో ఎంత పోతుంది, 30 తీసేసాయి. 625లో 30 పోతే 595 మల్టిప్లైడ్ బై 5. సో 5 into 595 2975. సో 2975 is our answer. సో గైస్ చూసారు కదా, టఫ్ క్వశ్చన్ వదిలేసాం, ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసాం. సో తక్కువ టైంలో మనకు వచ్చేసింది. సో మీరు ఇట్లాగా స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవాలి మీరు ఎగ్జామ్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ 34 అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 8. ఫైండ్ దేర్ ప్రొడక్ట్. సో సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే టూ ఇంటిజర్స్ అని అన్నారు కాబట్టి x ప్లస్ y అని అనుకుంటాను, ఈక్వల్ టు 34. డిఫరెన్స్ ఈజ్ 8. డిఫరెన్స్ అంటే x మైనస్ వై ఈజ్ 8 అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, y మైనస్ వై క్యాన్సిల్ అవుతుంది, నాకు 2x ఈజ్ ఈక్వల్ టు 42 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 21 అవుతుంది. వన్స్ x ఈక్వల్ 21 వచ్చినాక యూ క్యాన్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ in the previous equation. So 21 minus y is equal to 8. So y is equal to 21 minus 8, that is equal to 13. So value of y is equal to 13. So x value వచ్చి 21, y value వచ్చి 13. సో మనం అడుగుతుంది ప్రొడక్ట్ కదా, ప్రొడక్ట్ అంటే 21 into 13. సో లక్కీగా మనం ఈ మల్టిప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. యూనిట్స్ ప్లేస్ చూడండి, యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడైతే 3 ఉంది. 1 into 3 is 3 కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 273 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో ఇంకా వేరే ఏ నెంబర్లో కూడా 3 లేదనమాట. నెక్స్ట్, LCM of two numbers is 66. Numbers are in the ratio 2:3. Sum of the numbers is. సో రెండు numbers కి LCM 66 ఇచ్చారు అండ్ ఆ రెండు numbers రేషియో 2:3 ఇచ్చారు. ఎప్పుడైతే numbers కి రేషియో 2:3 ఇచ్చారో మనం ఆ రెండు numbers ని ఏమని తీసుకోవచ్చు, 2x, 3x అని తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండింటికి LCM 66 అని అన్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2x కి 3x కి LCM ఏమవుతుంది, సో 2x లో 2 ఉంది, x ఉంది, అలానే 3x లో x ఉంది, 3 ఉంది. సో x ఆల్రెడీ కౌంట్ చేసాం కాబట్టి x ఒకసారి తీసుకుంటే సరిపోయింది. 2 into 3 into x, దట్ ఈస్ ఈక్వల్ టు 6x. సో 2x కి 3x కి LCM ఎంత అంటే 6x అండ్ LCM ఎంత ఇచ్చారు, మనకి 66 ఇచ్చారు. సో 6 gets cancelled 11. సో వాల్యూ ఆఫ్ x is 11. సో సమ్ ఆఫ్ ద నంబర్స్ అని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఈ నంబర్స్ ఏమవుతాయి, x ఈక్వల్ టు 11 వచ్చింది. సో 2x విల్ బి 22, 3x విల్ బి 33. ఈ రెండింటికి సమ్ ఎంత అని అడుగుతున్నారు. 23, 33 యాడ్ చేస్తే 55. నెక్స్ట్, cos స్క్వేర్ 90, cosecant స్క్వేర్ 90 మైనస్ cos స్క్వేర్ 45. డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. సో cos 90 మనందరూ తెలుసు 0. cosecant 90 మీరు cosecant వాల్యూ మీకు తెలియకపోతే sin 90 తెలుసుకుని దాన్ని రివర్స్ చేస్తే సరిపోయింది. sin 90 1 కదా, దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ 1 స్క్వేర్ చేసిన 1 ప్లస్ 1 మైనస్ cot 45. cot 45 ఆల్సో 1. ఒకవేళ మీకు తెలియకపోతే tan 45 రివర్స్ చేసుకోండి. tan 45 మళ్ళీ 1 కాబట్టి ఇది కూడా 1 అవుతుంది, స్క్వేర్ చేసిన 1 అవుతుంది. 0 plus 1 minus 1. సో టోటల్ విల్ బి 0. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ టూ సిస్టర్స్ ఇస్ 4 years. When father's age is 54, father is elder by 2 years to mother. Younger sister's age is half of mother's age. Find the age of the elder sister. సో క్వశ్చన్ లెందీగా ఉంది కానీ ఐ థింక్ ఇది సాల్వ్ చేయడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఏజెస్ చాప్టర్ అనేది జనరల్గా ఈజీ. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం ఇది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ టూ సిస్టర్స్ ఇస్ 4 years. సో ఇద్దరు అక్క చెల్లెలకి డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ 4 years అని అన్నారు. సో వెన్ ఫాదర్స్ ఏజ్ ఇస్ 54, సో ఫాదర్ ఏజ్ ఇస్ 54, ఫాదర్ ఈజ్ ఎల్డర్ బై 2 years టు మదర్. అంటే మదర్ కంటే 2 ఏళ్ళు పెద్ద కదా. సో మదర్ ఏజ్ ఎంత అవుతుంది, 52. ఏమకంటే 2 years పెద్ద. యంగర్ సిస్టర్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ మదర్స్ ఏజ్. సో యంగర్ సిస్టర్స్ నేను S1 అండ్ S2 అనుకుంటా, సిస్టర్ 1 సిస్టర్ 2. యంగర్ సిస్టర్ అంటే చిన్న సిస్టర్, ఆమె ఏజ్ అంతా హాఫ్ ఆఫ్ మదర్స్ ఏజ్. మదర్స్ ఏజ్లో హాఫ్ వచ్చి 26. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ మనకు ఇంకోటి ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ టూ సిస్టర్స్ ఈజ్ 4 years. సో సిస్టర్స్ ఇద్దరికి 4 years గ్యాప్ ఉంది. చిన్న ఆమెకి 26 అంటే పెద్ద ఆమెకి ఒక 4 కలుపుకుంటే 30 అవుతుంది. సో ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ సిస్టర్ సో 30. సో క్వశ్చన్ లెందీగా ఉన్నా మనకి ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్, a sudden sum becomes 840 in 3 years and 1207 years at simple interest. What is the value of the principal? సో ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు. అది 3 years లో 840 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కలుపుకొని, అండ్ 7 years లో 1200 అవుతుంది. సో ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి అమౌంట్ ఫార్ములా ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, మనల్ని అడుగుతున్నది అదే ప్రిన్సిపల్. అదేమవుతుందంటే 3 years లో 840 అవుతుంది. 3 years అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ అయితే మారదు, స్టాండర్డ్గా అంతే ఉంటుంది. ప్రిన్సిపల్ ప్లస్ 3 years లో అయిన ఇంట్రెస్ట్ని యాడ్ చేయాలి దానికి. సో సింపుల్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ 3 years. ప్రిన్సిపల్ ప్లస్ 3 years ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 840. నెక్స్ట్ 7 years లో అయితే 1200 అవుతుంది. సో 1200 అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్ 7 years. ప్రిన్సిపల్ ప్లస్ 7 years ఇంట్రెస్ట్ కలిపితే 1200 అవుతుంది. సో మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ప్రిన్సిపల్ ఈజ్ సేమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 7 years. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years అంటే 4 years డిఫరెన్స్ ఉంది. 4 years ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఈ రెండింటికి. సో 4 years ఆఫ్ ఒక ఇయర్కి ఇంట్రెస్ట్ అయ్యి అనుకుందాం. సో 4 years ఇంట్రెస్ట్ కలిపితే ఎంత వస్తుందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. 1200లో నుంచి 840 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత
1200 minus 840 is 360. సో 1 year interest ఎంత? 1 year interest వచ్చి 90. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఈజ్ 90. సో అది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాం. సో 3 years ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 3 years ఇంట్రెస్ట్ 3 into I is equal to 270. సో మీరు ఇక్కడ 840 తీసుకుంటే వాట్ ఈజ్ 840? ప్రిన్సిపల్ ప్లస్ 3 years ఇంట్రెస్టే కదా. సో 840 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ 3 years ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 270 వచ్చింది. సో ఇప్పుడు ఈ 270 కనుక మనం ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ప్రిన్సిపల్. ఓకే, సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 270 సబ్ట్రాక్ట్ చేస్తే, సో 200 సబ్ట్రాక్ట్ చేస్తే 640, ఇంకో 70 తీసేయాలి, 40 వెళ్ళిపోయినాక ఇంకో 30 తీసేయాలి, 570. సో అవర్ ప్రిన్సిపల్ ఈజ్ 570. నెక్స్ట్ ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 16 and 24. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. సో మీరు లక్కీ అయితే ఇంత సింపుల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి మీకు ఎగ్జామ్లో. సో 16 and 84 ఈ రెండింటికి HCF ఎంత అంటే 8. 16లోనూ 8 పోయింది, 24లోనూ 8 పోయింది. సో HCF దగ్గర 8 అనేది ఒక చోట మాత్రమే ఉంది. సో డైరెక్ట్లీ యూ క్యాన్ పిక్ ద వాల్యూ హియర్. సో ఈవెన్ LCM అన్నా కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. సో 48. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాన్ పర్చేస్ సైకిల్ ఫర్ ₹3,000 and agreed to pay 12% on the amount as interest. He repaid principal and interest in 12 equal monthly installments. Find the amount of each installment. ఓకే, ఇన్స్టాల్మెంట్ అంటున్నారు అండ్ 12% ఇంట్రెస్ట్ అంటున్నారు. ఓకే, వీ క్యాన్ స్కిప్ దిస్ క్వశ్చన్ ఫర్ నౌ. వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ లేటర్. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ 233,467. సో సీ హౌ ఈజీ ఈజ్ దిస్. మీన్ కనుక్కోమన్నారు అంటే యావరేజ్. ఈ 6 నెంబర్లకి యావరేజ్ ఎంత అంటే అన్నీ యాడ్ చేద్దాం. అండ్ ఎన్ని నెంబర్లోనే మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసి 6తో డివైడ్ చేస్తాం. సింపుల్. సో యాడ్ చేస్తే ఎంత? సో 4 + 6 10, 7 + 3 10, 10 10 20, 23 25, 25 డివైడెడ్ బై 6. 6తో డివైడ్ చేస్తే 4 టైమ్స్ పోయింది, 24. సో ఆప్షన్ చూస్తే అన్ని 4 డాట్సే ఉన్నాయి. సో 1 ఈజ్ ద రిమైండర్. సో డెసిమల్ పెట్టుకుంటా 0 వస్తుంది. 6 goes 1 time, 6, రిమైండర్ ఇస్ 4. ఆల్రెడీ డెసిమల్ పెట్టాం కాబట్టి ఒక 0 తీసుకోవచ్చు. 6 6s 36, మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 6 times 36. సో 4.166 దట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఆన్సర్. సో ఆప్షన్ చూస్తే 4.17, 4.15 ఈ రెండు అయితే కాదు, 4.16 అదైతే లేదు. సో ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే 4.166. దిస్ ఈస్ క్లోజర్ టు 4.17. సో దీనికి ఇది క్లోజ్గా ఉంది కాబట్టి మనం ఈ ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్, 2 cars are traveling towards each other with speeds of 45 km/h and 63 km/h respectively. What is the distance between the 2 cars 10 seconds before they collide? ఓకే, ఈ క్వశ్చన్ కూడా నేను యాజ్ ఆఫ్ నౌ స్కిప్ చేస్తాను. సో we will come back to this later. Next, shopkeeper purchased 10 kg of rice and 20 kg of sugar at ₹75 and 85 per kg respectively. On selling, he gained 20% on rice, 10% on sugar. What was the total sale price? Okay, 10 kg of rice కొన్నాడు అండ్ రైస్ కాస్ట్ వచ్చి 75. సో ఓవరాల్గా రైస్ కాస్ట్ ఏమవుతుంది? 750 అవుతుంది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ రైస్ is 750. నెక్స్ట్, 20 kg of sugar he bought for ₹85. 20 multiplied by 85 that is equal to, సో 85 to 170 అంటే 0, 1700. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ షుగర్. ఇప్పుడు ఎలా అమ్మాడు? ఆన్ సెల్లింగ్ హీ గెయిన్ 20% ఆన్ రైస్. రైస్ మీద 20% గెయిన్ వచ్చింది. అంటే ఇది కదా రైస్, దీని మీద 20% ప్రాఫిట్. 20% అంటే ఎలా యాడ్ చేయాలి? 75, 750లో 10% is 75, 10% 75, 20% అంటే 75 డబుల్ 150. సో పర్సెంటేజ్ డైరెక్ట్గా మనం వాల్యూలోకి మార్చాం. అలానే 10% ఆన్ షుగర్ హీ గెయిన్. షుగర్ మీద 10% గెయిన్ వచ్చింది. అంటే 1700 మీద 10% అంటే లాస్ట్ డిజిట్ వదిలేస్తే అదే 10%, 170. వాట్ వాజ్ ద టోటల్ సేల్ ప్రైస్? టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇవన్నీ కలిపి ఎంత అని అడుగుతున్నాం. సో 750 + 150 దట్ ఈస్ ఈక్వల్ టు 900 అండ్ 1700 + 170 ఈస్ 1870. సో యాడ్ చేస్తే 9 + 8 17, 2770 దట్ ఈస్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దగా అన్నమాట. సో డైరెక్ట్గా డెసిమల్ వాల్యూస్ ఇచ్చేసారు, వీ కెన్ క్లియర్లీ టెల్ ద ఆన్సర్. 0.65 చిన్నది, 0.76 పెద్దది, 0.67 మళ్ళా చిన్నది, ఇది తప్పు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుంచి పైకి అలా పెరుగుతూ ఉండాలన్నమాట వాల్యూస్. 65 తర్వాత 56 వచ్చింది, ఇది కూడా తప్పు. 65, 67, 76, 86 ఇది కరెక్ట్. అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. 67 తర్వాత 65 వచ్చింది, ఇది కూడా తప్పు. ఓకే, నెక్స్ట్. A path of 2.5 meters width surrounds a rectangular garden of length 10 meters and breadth 8 meters. Area of the garden inclusive of the path. Let us draw the diagram. A path of 2.5 meter width rectangular garden of length 10 meters and breadth 8 meters. So length వచ్చి ఇది 10 meters, ఇది వచ్చి 8 meters. సో దీని చుట్టూ ఏముంది? ఒక పాత్ ఉంది. సో ఆ పాత్ ఎట్లా ఉందంటే దాని విడ్త్ వచ్చి 2.5 meters. విడ్త్ అంటే ఇది, దిస్ విడ్త్ is 2.5. సో దిస్ ఈజ్ 2.5 అండ్ దిస్ ఈజ్ 2.5. అలానే ఇటువైపు కూడా 2.5 అండ్ 2.5.
సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ ద గార్డెన్ ఇంక్లూజివ్ ఆఫ్ ద పాత్, అంటే పాత్ కూడా కలుపుకుని ఈ మొత్తం ఏరియా అంతా అడుగుతుంది, దిస్ ఎంటైర్ థింగ్ టోటల్. సో మనం అవుటర్ రెక్టాంగిల్ ఏరియా అనేది కనుక్కోవాలన్నమాట. సో మనకి అవుటర్ రెక్టాంగిల్ లెంత్ ఎంత అవుతుందంటే దిస్ ఇస్ 10 కదా, దిస్ ఇస్ 10 అండ్ హియర్ ఇట్ ఇస్ 2.5, హియర్ ఇట్ ఇస్ 2.5, రెండు 2.5 యాడ్ చేస్తే 5, 10 కి 5 యాడ్ చేస్తే 15. దిస్ ఓవరాల్ లెంత్ ఇస్ 15. వాట్ అబౌట్ ద విడ్త్, దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 2.5 and 2.5, ఈ రెండు కలిపితే 5, 8 plus 5 is 13. So area of the bigger rectangle, that is including path, is 15 multiplied by 13. So what is 15 and 13 multiplied? So 150 and 45, 195. So 15 tens 150, 15 threes 45, 150, 45, 195. 195 square centimeters. Next, a trader bought 10 kg of tea at 400 per kg. He sold half the quantity at 20% loss and remaining at 10% profit. What was the net profit or loss in percentage? So ఈ క్వశ్చన్ చూస్తే సింగిల్ ఐటమ్ ఉంది, టీ, ఓన్లీ వన్ ఐటమ్ టీ ఈస్ బాట్. దాన్ని ఎలా చేశారంటే హాఫ్ ద క్వాంటిటీ 20% లాస్. సో అతని దగ్గర ఉన్న ఐటంలో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ 20% లాస్కి ఇచ్చేసాడు. సో 20% లాస్కి ఇచ్చాడు, లాస్ని నేను మైనస్ సైన్ వేస్తున్నాను. సో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీని 20% లాస్కి ఇచ్చాడు అండ్ రిమైనింగ్ అట్ 10% ప్రాఫిట్. రిమైనింగ్ అంటే 10% ప్రాఫిట్ ఈజ్ ద రిమైనింగ్ హాఫ్. ఒక హాఫ్ నేమో 20% లాస్కి ఇచ్చాడు, ఇంకో హాఫ్ నేమో 10% ప్రాఫిట్కి ఇచ్చాడు. సో హాఫ్ మీద వచ్చే లాస్ ఎంత అవుతుంది, -20/2 అంటే -10, +10/2 అంటే +5, -10 + 5 రెండు యాడ్ చేస్తే -5. ఓవరాల్గా లాస్ విల్ బి ఈక్వల్ టు -5%. సో 5% లాస్. నెక్స్ట్, what will be the cost of leveling a circular ground of diameter 28 meters with the charger or ₹125 per square meter? సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే సర్క్యులర్ గ్రౌండ్ అయితే ఉంది, దాని డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ 28. డయామీటర్ నుంచి మనకి ఏమొస్తుంది, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 14. వన్స్ మనకి రేడియస్ తెలిస్తే మనం దాని ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా ఫార్ములా ఏంటి, πr² కదా, πr². సో ఇందులో π అంటే 22/7 అండ్ రేడియస్లో 14 సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి ఏరియా వస్తుంది. ఆ వచ్చిన ఏరియాని మీరు 125 per square meter అని అన్నారు కాబట్టి 125తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అయితే గైస్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇంత మెథడ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ మన వీడియోస్లో ఇంతకుముందు చెప్పాము. సో ఎప్పుడైతే మీకు ఈక్వేషన్లో పై వస్తుందో అంటే దీని ఏరియా ఇన్వాల్వ్ అయింది కదా, సో పై అనేది వచ్చింది. సో పై వాల్యూ ఎంత, 22/7. యు ఆర్ మల్టిప్లైయింగ్ విత్ r² అండ్ సంథింగ్ వాట్ ఎవర్ యువర్ మల్టిప్లైయింగ్. సో ఈ మల్టిప్లికేషన్లో మీకు 22 ఉంది. 22లో ఏముంటుంది, 22 ఇస్ నథింగ్ బట్ 2 × 11. సో ఈ ఎంటైర్ మల్టిప్లికేషన్లో మీకు 11 వస్తుంది అనమాట, 11 × సంథింగ్. సో మీకు వచ్చే ఆన్సర్ 11తో డివైడ్ అవ్వాలి, దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. సో ఇది మొత్తం 11 మల్టిపుల్ కాబట్టి మీకు వచ్చే ఆన్సర్లో అది కూడా 11 మల్టిపుల్ అయి ఉంటుంది. ఆ నెంబర్ 11లో పోవాలి, డివైడ్ అవ్వాలి. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే మీరు ఈ ఆన్సర్ ఈజీగా పిక్ చేయొచ్చు. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేసి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేస్తే ఇది వచ్చి 7, ఇది వచ్చి 6, 7 - 6 1. 1 కాదు మనకి 0 కానీ 11 కానీ ఆ డిఫరెన్స్ చూసినాక ఆల్టర్నేట్ డిజిట్స్కి 11 కానీ 0 కానీ వస్తే మనకి అది 11తో డివైడ్ అవుతుంది. సో ఇది తీసుకుంటే 7 + 4 11 - 6, ఇక్కడ 5 వచ్చింది. 7 + 8 15 - 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 వచ్చింది. అండ్ హియర్ 7 - 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ లాస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకి 0 వచ్చింది. సో ఇదంతా చేయకుండానే మీరు ఇది 11లో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కింద పెట్టచ్చు. నెక్స్ట్, an article was sold for 2100 at a profit of 25%. What was its cost price? సో గైస్ కాస్ట్ ప్రైస్ అంటే ఎప్పుడైనా కూడా మీరు స్టాండర్డ్గా 100% తీసుకోవాలి. దిస్ ఇస్ స్టాండర్డ్, కాస్ట్ ప్రైస్ 100%. వాట్ ఈస్ ప్రాఫిట్, ప్రాఫిట్ ఈస్ 25%. ఓకే ఫైన్. సో కాస్ట్ ప్రైస్ 100%, వాడికి వచ్చిన ప్రాఫిట్ 25%, రెండు యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 125%. అయితే మనకి ఏమి ఇచ్చారు, సోల్డ్ ఫర్ 2100, ఐటమ్ ఈస్ సోల్డ్ ఫర్ 2100. సో దిస్ 125% ఈజ్ ఈక్వల్ టు 2100 రూపీస్. అయితే మనల్ని అడుగుతుందండి వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్. అయితే 100% వాల్యూ ఎంత అని అడుగుతుంది, ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, సో ఇది మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మనం సింప్లిఫై చేసేయచ్చు. 100 × 2100 డివైడెడ్ బై 125. సో 25 టేబుల్ డైరెక్ట్గా 4 times అండ్ 5 times. సో 5 టేబుల్ తీసుకుంటే ఇక్కడ 100లో 20 times పోతుంది. సో ఇఫ్ యూ మల్టిప్లై ఆల్ దిస్ విల్ గెట్ ద ఆన్సర్. 4 × 21 84, 84 × 2 168 and 0 1680 will be the answer. Next, cosecant 90 - theta. 90 - theta అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నారు. సో cosecant కి కాంప్లిమెంటరీ ఏమవుతుంది, సో 90 - theta అని ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కో లేకపోతే కో యాడ్ చేయాలి, లేదా ఆల్రెడీ కో ఉంటే ఆ కో తీసేయాలి. సో కో తీసేస్తే ఏమైంది, సింపుల్గా secant theta అవుతుంది. secant theta is our answer. ఒకవేళ ఇదే క్వశ్చన్లో secant 90 - theta అని అన్నారు అనుకోండి, కాంప్లిమెంటరీ అడుగుతున్నారు. సో కో లేదు కాబట్టి దీనికి మీరు కో యాడ్ చేస్తారు, దట్ విల్ బి ఈక్వల్ టు cosecant theta. నెక్స్ట్, సో హియర్ ఆన్సర్ cosecant 90 - theta will be equal to secant theta. నెక్స్ట్, a car covers
the first 30 km at a speed of 60 kmph and the next 20 km at 80 kmph. Find the average speed. So average speed అంటే మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, ఒకటే, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఓన్లీ సింగిల్ కాన్సెప్ట్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, 30 km కవర్ చేస్తున్నారు, నెక్స్ట్ 20 km కవర్ చేస్తారు. సో 30 + 20 దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం ఎంత. టైం మనకి ఇవ్వలేదు, కాకపోతే మనం ఇప్పుడు కనుక్కోవచ్చు. 30 kilometers 60 kmph స్పీడ్తో వెళ్ళాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, 30 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో టైం ఎంత అవుతుంది అప్పుడు 30/60 1/2. సో హాఫ్ అన్ అవర్ పట్టింది ఫస్ట్ పార్ట్కి. నెక్స్ట్ 20 km 80 kmph డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. సో 20 goes 4 times, 1/4 అవర్ మాత్రమే పట్టింది నెక్స్ట్ పార్ట్కి, 1/4. If you simplify this, you will get the answer. 30 + 20 is 50. Half + 3/4 is 3/4. Half + 1/4 is 3/4. Is equal to 50 into 4/3. That is 200/3. 200/3. So 2/3 అంటే 0.66 కదా. So 200/3 అవుతుంది, 66 అవుతుంది. So 66.33 ఉంది, 0.67 ఉంది. So let us cancel it here. 3 goes 6 times 18, మళ్ళీ 20, మళ్ళీ 2నే మిగిలింది. అంటే 20లో మళ్ళీ 6 వస్తుంది, మళ్ళీ 6, 66.66. నెక్స్ట్ arithmetic mean of marks scored by students of a class is 58. 20% of them scored a mean score of 60. The mean score of another 30% of students is 40. The mean score of the remaining students is. So ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే 20% of the students, ఒక క్లాస్లో 20% of the students వాళ్ళ మీన్ స్కోర్ 60, అంటే వాళ్ళందరూ 60 స్కోర్ చేశారని అనుకోవచ్చు. 20% మెంబర్స్ అందరూ 60 స్కోర్ చేశారు. ఇంకో 30% ఆఫ్ ద స్టూడెంట్స్ దే స్కోర్డ్ 40. ద మీన్ స్కోర్ ఆఫ్ ద రిమైనింగ్ అంటే 20% 30% కాకుండా రిమైనింగ్ ఎంత ఉంటారు, 50% ఉంటారు. వీళ్ళ మీన్ స్కోర్ ఎంత మనకు తెలియదు అంటే మనం ఎక్స్ అనుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా వీళ్ళందరూ కలిపి చేసిన మీన్ స్కోర్ ఎంత అంటే 58 అనమాట. సో ఓవరాల్ మీన్ ఈస్ 58. ఓకే, సో 20% అంటే 1/5 కదా. సో 20/100 మల్టిప్లై బై 60. సో 20% 150 మెంబర్స్ 60 వచ్చినాయి. సో దిస్ వాల్యూ విల్ బి 12 ప్లస్ 30 మెంబర్స్కి 40 వచ్చినాయి, అంటే 30/100 మల్టిప్లైడ్ బై 40. 0 గెట్స్ క్యాన్సిల్. దిస్ ఇస్ 12 ప్లస్ 50% అంటే 50% అంటే హాఫ్ కదా. 50/100 ఇంటూ ఎక్స్ 1/2. సో ప్లస్ x/2. సో ఓవరాల్గా వీళ్ళు వచ్చిన మీన్ స్కోర్ ఎంత అంటే 58. Now if you simplify this, 24 అవతలకి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. x/2 is equal to 34. This implies x is equal to 68. That's our answer. Next, x plus y equal to 19, x minus y equal to 7, then x into y is equal to. So ఈ రెండు మనం యాడ్ చేసాం అనుకోండి, y పోయింది, 2x వస్తుంది. 19 plus 7 is 26, x is equal to 13. అండ్ y ఇది తీసుకెళ్ళి మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y is equal to 6 వస్తుంది. They are asking to multiply x and y, 13 into 6, that is 17. Very simple question. A tap can fill a tank in 20 minutes. If a leakage is capable of emptying it in 60 minutes, then tank will be filled in. So ఒక ట్యాప్ 20 minutesలో ఫిల్ చేస్తుంది, ఇంకొక లీకేజ్ ఏమో 60 minutesలో ఎంప్టీ చేస్తుంది. సో మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా. సో xy/x minus y, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. 60 into 20 డివైడెడ్ బై 60 minus 20. సో మైనస్ ఎందుకు ఉందంటే లీకేజ్ ఉంది కాబట్టి. ఒకవేళ అది లీకేజ్ కాకుండా అది కూడా ఫిల్లింగ్ అయితే మనకి xy/x plus y అవుతుంది ఫార్ములా. సో ఇక్కడ లీకేజ్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. So 1200 divided by 40. So 30 is our answer, 30 minutes. Find the fourth proportion of 9/17 and 27. So fourth proportion ante, so ABCD 4 numbers proportional ga unte D is the fourth proportion of ABC. So D value em avutundante BC/A avutundi. So fourth proportion is equal to BC/A. So ikkada idi B avutundi, idi C avutundi, idi A avutundi. So BC/A ante 17 into 27 divided by 9. So this is a basic concept in ratios and proportions. So fourth proportion here is 51. A bus runs at 50 kmph. The speed is increased by 10 kmph. It will cover 20 km more in the same time. Find the actual distance. So bus actual speed is 50 kmph. So the condition ఏంటంటే if the speed is increased by 10 kmph, ఒకవేళ స్పీడ్ ని ఒక 10 kmph ఇంక్రీజ్ చేస్తే it will cover 20 km more in the same time. అదే టైంలో 20 km ఎక్స్ట్రా వెళ్తుంది, ఎందుకని 10 kmph ఇంక్రీజ్ చేశారు కాబట్టి. సో దీని నుంచి మన టైం దొరికేస్తుంది. చూడండి, 10 kmph పెరగడం వల్ల 20 km డిస్టెన్స్ ఎక్స్ట్రా వెళ్ళేది, అంటే టైం ఎంత 2 hours. వెరీ సింపుల్. సో టైం అనేది మనకి 2 hours అని అర్థమైపోయింది ఈ సిచ్యువేషన్లో. సో యాక్చువల్ డిస్టెన్స్ కవర్డ్. యాక్చువల్ డిస్టెన్స్ అంటే యాక్చువల్ స్పీడ్తో వెళ్తే, అంటే 50 kmph-తోనే వెళ్తే 2 hours ఎంత కవర్ చేస్తుంది? 50 to 100 km. దట్ ఈస్ ద ఆన్సర్.
Ratio of marks obtained by a student in 3 subjects was 1:2:3. The school decided to allow grace marks of 5% for each subject. Find the student's new ratio. సో యాక్చువల్గా స్టూడెంట్కి ఒక 3 సబ్జెక్ట్స్లో 1:2:3 రేషియోలో మార్క్స్ వచ్చాయి. సో దీని మీద కండిషన్ ఏం ఇవ్వలేదు కాబట్టి మనం మనకి నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు ఆ రేషియోలో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1:2:3ని 100, 200, 300 తీసుకుంటాను. ఒక సబ్జెక్ట్లో 100 వచ్చినాయి, ఇంకో దాంట్లో 200, ఇంకో దాంట్లో 300. ఇప్పుడు స్కూల్ ఏం చేసింది, ప్రతి సబ్జెక్ట్లోనూ 5% ఎక్స్ట్రా మార్క్స్, గ్రేస్ మార్క్స్ అంటే ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేశారనమాట. సో 100లో 5% ఎంత అంటే 5, 200లో 5% ఎంత అంటే 10, 300లో 5% ఎంత అంటే 15. సో ఇవి యాడ్ చేసుకుంటే మనకి కొత్త స్కోర్ వస్తుంది అనమాట. 105, 210, 350. అయితే కొత్త స్కోర్ వచ్చినాక కొత్త రేషియో అంతా అడుగుతున్నారు. న్యూ రేషియో అంతా 105:210:350. 105 మూడిట్లో పోయింది కదా, 1 time, 2 times, 3 times. Again the new ratio is same, 1:2:3. Next, this is a question on data interpretation. Following table represents the rainfall in millimeters of 5 states from June to September in a year. So June, July, August, September ఇలా 4 months లో 5 states లో rainfall ఎలా ఉంది అనేది ఇచ్చారు. This Jammu Kashmir, Himachal Pradesh, West Bengal, Gujarat and Tamil Nadu. So which state has the lowest average rainfall? ఏ స్టేట్ కి లోయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఉంది. యావరేజ్ అంటే ఏంటి, ఈ 4 నెంబర్ని యాడ్ చేసి 4తో డివైడ్ చేస్తాం. సో ఈ 4 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది తీసుకుందాం. 1100, 1100, 1000, 1200. సో యాడ్ చేస్తే 22, 32, 44, 4400. ఇక్కడ చూద్దాం 1100, 1100, 1000, 1300, 22, 32, 45. నెక్స్ట్ 14, 13, 27, 27, 12, 39, 49. Next 1000, 1300, 23 plus 15, 38, 38 plus 17, 50, 500. Next 12 plus 10, 32, 50 సంగతి తర్వాత చూద్దాం. 22, 32, 43, 4350. సో సమ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. సమ్ తీసుకుంటే మనకి ఈ లాస్ట్ ఉన్నది మనకి లీస్ట్ వచ్చింది. సో తమిళనాడులోనే మనకి లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఉంది. సో యావరేజ్ అని అన్నారు వీళ్ళు. యాక్చువల్గా మనం అయితే సమ్మే చేసాం, ఎందుకంటే యావరేజ్ చేసినా ఏం మారదు, ఎందుకని అన్ని బై 4 కదా. సో సమ్ ఎక్కడైతే తక్కువ వస్తుందో బై 4 చేసినా కూడా అందులోనే తక్కువ వస్తుంది. సో 4350 ఇస్ ద లోయెస్ట్ సమ్ అనమాట. సో తమిళనాడు విల్ బి ద అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్ షోస్ ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. జూన్ టు సెప్టెంబర్ తీసుకుంటే ఏ స్టేట్లో మనకి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంది, అంటే ఎక్కడ తగ్గకూడదు అనమాట, పెరుగుతూ ఉండాలి కొంచెం కొంచెం. సో ఇక్కడ తీసుకుంటే 1100 నుంచి 1000 తగ్గిపోయింది, ఇక్కడ కూడా 1100 to 1000 తగ్గిపోయింది, ఇది కూడా తగ్గిపోయింది. సో 1000, 1300, 13 to 15, 15 to 17. సో గుజరాత్లో తీసుకుంటే మనకి అది తగ్గడం అనేది జరగలేదు. మీరు ఇక్కడ తీసుకున్నా కూడా తగ్గిపోయింది. సో గుజరాత్ విల్ బి ద ఆన్సర్. విచ్ మంత్ రిసీవ్డ్ ద లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద ఇయర్. సరే మంత్స్ గురించి అడుగుతున్నారు. సో జూన్, జూలై, సెప్టెంబర్లో లోయెస్ట్ రెయిన్ఫాల్ ఎందులో వచ్చింది. సో వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ఆఫ్ దిస్. సో ప్రతి దాంట్లోనూ ఈ 1000 అనేది కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ ద 1000 పార్ట్. ఓన్లీ హండ్రెడ్స్ మాత్రమే యాడ్ చేద్దాం మనం. సో 1, 1, 2, 2, 4, 6, 6, 2, 8. సో దీనికి సంబంధించి 800 వచ్చింది. 1000s అని తీసేస్తే సో 1, 1, 2, 2, 3, 5, 5, 3, 8, 850. నెక్స్ట్ 2 plus 5, 700. నెక్స్ట్ 7, 8, 1300. సో ఆగస్ట్లో తీసుకుంటే మనకి అన్నిటికంటే లీస్ట్ 700 వచ్చింది అనమాట. సో ఆగస్ట్ హ్యాస్ ద లీస్ట్ రెయిన్ఫాల్. ఓకే గైస్, మనం అన్ని క్వశ్చన్స్ చేసాం, ఒక 3 క్వశ్చన్స్ మాత్రం ఐ థింక్ స్కిప్ చేసాం. సో ఎగ్జామ్లో కూడా ఈజీ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం వదిలేసిన క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, okay, we have skipped this question. A trader sells 2 articles for 1875 each. If he gains 25% on one and loses 25% on other, then what is the value of the loss? So ఒక ట్రేడర్ 2 ఆర్టికల్స్ని 1875 అమ్మాడు. సో 2 ఆర్టికల్స్కి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అనమాట. ఓకే, ఇఫ్ he gains 25% on one and loses 25% on other. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ SP1 is equal to SP2 and gain on 1% is X% and loss on another one is minus X%. సో 2 సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్ అయ్యి ఒక దాని మీద X% గెయిన్, ఒక దాని మీద X% లాస్ అయితే ఓవరాల్గా లాసే వస్తుంది. అండ్ ఆ లాస్ కూడా ఎంత అవుతుందంటే X²/100% లాస్ అవుతుంది. దిస్ ఈస్ ద స్టాండర్డ్ కాన్సెప్ట్. సో ఇక్కడ X వాల్యూ 25 కాబట్టి ఇదేమవుతుంది 25² అంటే 625/100 అంటే 6.25% లాస్ అనమాట. సో ఓవరాల్ లాస్ విల్ బి దట్ మచ్. ఓకే, నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లాస్. ఇప్పుడు మన క్వశ్చన్ ఎంత పర్సెంట్ లాస్ అని అడగలేదు, అసలు లాస్ ఎంత అని అడిగారు. ఓకే,
సో రెండు ఆర్టికల్స్ని నేను కలిపి అజ్యూమ్ చేసుకుంటున్నాను. రెండు ఆర్టికల్స్కి CP1 CP2 డిఫరెంట్గా ఉంటాయి, SP1 అండ్ SP2 ఈక్వల్ అనమాట. సో CP1 CP2 రెండు కలిపి కాస్ట్ ప్రైస్ అని అనుకుంటాను. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, రెండింటి మీద కలిపి మనకి లాస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చిందంటే 6.25% లాస్ వచ్చింది, అంటే -6.25%. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100లో నుంచి 6.25 లాస్ పోతే 93.75% విల్ బి ద సెల్లింగ్ ప్రైస్. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ అంతా మనకి యాక్చువల్ నెంబర్ తెలుసు. ఈచ్ ఆర్టికల్ ఇస్ 1875 కదా, దాన్ని మనం డబల్ చేస్తే 3750 విల్ బి ద యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. నేను రెండు ఆర్టికల్స్ని కలిపేసి మాట్లాడుతాను అనమాట. ఓకే, సో 93.75 3750 అయితే మనల్ని అడిగింది ఏంటి, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద లాస్, 6.25% ఎంత, ఇది మనం చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది సింప్లిఫై చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వీ ట్రై టు కట్ దీస్ నెంబర్స్ డైరెక్ట్లీ. అంటే 93.75 3750లో ఎన్నిసార్లు పోతుందో మనం డైరెక్ట్గా చెప్పడానికి ఎస్టిమేషన్ ట్రై చేద్దాం. సో 93.75 వీ ట్రై టు డబుల్ దిస్ నెంబర్. ఒకసారి చూద్దాం. సో ఇది 90 కదా, ఇదేమో ఇక్కడ 360, ఆల్మోస్ట్ 4 times లాగా ఉంది. అది మ్యాచ్ అవుతుంది చూద్దాం. ఈ నెంబర్ డబుల్ చేస్తే 90ది డబుల్ చేస్తే 186 అండ్ 0.1 డబుల్ చేస్తే 1.5, 187.5. దీన్ని డబుల్ చేస్తే 187.5 వచ్చింది. దీన్ని మళ్ళీ డబుల్ చేస్తే 180 డబుల్ చేస్తే 360, 7.5 డబుల్ చేస్తే 15, 375. ఇక్కడేమో 3750 ఉంది. సో 93.75ని 2 సార్లు డబుల్ చేశాను, అంటే మల్టిప్లైడ్ బై 4 చేశాను. 4 చేస్తే 375 వచ్చింది. అండ్ ఇంకో 0 ఉంది కాబట్టి నేను మల్టిప్లై బై 40 చేయాలి. ఈ నెంబర్ని ఇంటూ 40 చేస్తే ఇది వస్తుంది. సో 6.25 కూడా ఇంటూ 40 చేస్తే మనకి కావాల్సిన లాస్ వాల్యూ వస్తుంది. ఇంటూ 4 అంటే 2 సార్లు డబుల్ చేయాలి. 6.25 డబుల్ చేస్తే 12.5, మళ్ళీ డబుల్ చేస్తే 25, అండ్ ఇంకో 0 పెడితే 250. దట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద లాస్. ఓకే, అంటే మనం ఇంకో క్వశ్చన్ కూడా స్కిప్ చేసాం. A man purchased a cycle for 3,000 rupees and agreed to pay 12% on the amount as interest. He repaid principal and interest in 12 equal monthly installments. Find the amount of each installment. So 3,000 rupees కి అయితే ఒక సైకిల్ కొనుక్కున్నాడు అండ్ దాని మీద 12% ఇంట్రెస్ట్ కట్టడానికి ఒప్పుకున్నాడు. సో ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. 3,000 మీద 12% ఎంత, 10% ఈజ్ 300 అండ్ 1% ఈజ్ 30. సో 12% అంటే 10% ప్లస్ 2% కదా. సో 10% ఈజ్ 300, 1% ఈజ్ 30, 2% అంటే దాని డబల్ 60. 300 plus 60, 360. That is the interest. So actual amount plus interest కలిపితే 3360. ఇది అతను కట్టాలి, ఒకేసారి కట్టలేడు కాబట్టి. సో ఈ చూస్ టు పే ఇన్ 12 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే ఈఎంఐ. సో 12 months కింద ఈఎంఐ స్ప్లిట్ చేసి ఈ మొత్తం అమౌంట్ని మంత్ కింద 12 parts కింద కడతాడనమాట. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ అమౌంట్ మొత్తాన్ని 12 monthsలో కడుతున్నాడు కాబట్టి డివైడెడ్ బై 12 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 12 ఎన్నిసార్లు పోతుంది 33లో, 2 times 24 అండ్ 9 ఇస్ ద రిమైండర్. 96లో 8 times పోతుంది అండ్ 0. సో 280 rupees ఈజ్ ద ఈఎంఐ ఫర్ ఈచ్ మంత్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం స్కిప్ చేసాం, అది కూడా చూద్దాం. 2 cars are traveling toward each other with speeds of 45 kmph and 63 kmph respectively. What is the distance between them, 2 cars, 10 seconds before they collide? సో రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి. సో ఇట్ సైడ్ స్పీడ్ ఏమో 45 kmph అన్నారు అండ్ ఇట్ సైడ్ స్పీడ్ ఏమో 63 kmph అన్నారు. సో మనం ఏం అనుకోమంటున్నారంటే 10 seconds ముందు అవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని అడుగుతున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ దమ్ 10 seconds బిఫోర్ ద కొలిజన్. ఓకే, డిస్టెన్స్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో 45 kmph అండ్ 63 kmph ఫస్ట్ అయితే మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోండి. ఓకే, సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ విత్ 5/18, దిస్ ఆల్సో విత్ 5/18. సో 9 table goes 2 times and 5 times, 25/2 meter per second. 9 table 2 times, 9 table 7 times, 35/2 మీటర్ పర్ సెకండ్. సో రెండు కార్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి వాటి స్పీడ్స్ అనేవి మనం యాడ్ చేయాలి. V1 + V2 రిలేటివ్ వెలాసిటీ. సో రెండు యాడ్ చేస్తే 60/2 అంటే సెకండ్కి ఈ రెండు కలిసి రిలేటివ్లీ దే ఆర్ ట్రావెలింగ్ 30 meters per second. సో 10 seconds ముందు అవి ఎంత దూరంలో ఉంటాయి, 10 secondsలో కొలైడ్ అవుతున్నాయి అంటే ఆ 10 secondsలో వాళ్ళ డిస్టెన్స్ని కవర్ చేస్తారనే కదా అర్థం. సో దిస్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో 10 secondsలో వీళ్ళు ఈ డిస్టెన్స్ని, వీళ్ళ స్పీడ్ 30 meters per second కదా. సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాయి ఈ రెండు కలిపి 10 secondsలో? స్పీడ్ ఈజ్ 30 అండ్ టైమ్ ఈజ్ 10. 30 into 10 ఈజ్ ఈక్వల్ టు 300 meters. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ 10 seconds బిఫోర్ ద కొలిజన్. సో 300 meters అంటే అది లేదా ఆప్షన్లో కిలోమీటర్లో ఇమ్మన్నారు ఆన్సర్. 300 meters విల్ బి ఈక్వల్ టు
0.3 kilometers. That's it guys. Thank you.